సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం అసనకోట గ్రామం వద్ద ఉన్న దుర్గమ్మ దేవాలయం నందు శుక్రవారం సాయంత్రం 4:16 సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, సోమవారం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఇతర నసనకోట గ్రామానికి చెందిన గ్రామస్తులతో కలిసి నసనకోట గ్రామ సమీపంలోనే ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక దుర్గమ్మ ఆలయం వద్ద నసనకోట, గంగంపల్లి, వెంకటాపురం గ్రామానికి చెందిన గ్రామ పెద్దలతో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ తదితరులు మాట్లాడుతూ, శుక్రవారం అమ్మవారి ఆలయ ప్రాంగణం నందు గంగంపల్లి, నసనకోట, వెంకటాపురం గ్రామానికి చెందిన గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించడం జరిగిందని, సమావేశంలో గంగంపల్లి, వెంకటాపురం, నసనకోట గ్రామానికి చెందిన గ్రామస్తులతో కలిసి ఐక్యంగా 68 సంవత్సరాల తర్వాత దుర్గమ్మ అమ్మవారి జాతర నిర్వహించేందుకు 3 గ్రామాలకు చెందిన గ్రామ పెద్దలతో నేడు సమావేశం నిర్వహించి చర్చించడం జరిగిందని, గత 68 సంవత్సరాలుగా నసనకోట దుర్గమ్మ అమ్మవారి ఆలయం నందు ఎటువంటి జాతర కార్యక్రమాలు నిర్వహించలేదని, ఈ సమస్యను పరిష్కరించేందుకే నేడు 3 గ్రామాల పెద్దలతో సమావేశం నిర్వహించి రానున్న రోజుల్లో నసనకోట దుర్గమ్మ దేవాలయంకి సంబంధించిన అభివృద్ధితో పాటు దుర్గమ్మ జాతర నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సోమవారం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, గంగంపల్లి, నసనకోట గ్రామాలకు చెందిన గ్రామ పెద్దలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.